ఈ మహిమ కలిగిన దేవుడు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని, దాని మధ్య నివాసునై మహిమకు కారణంగా ఉంటానని. అంటే యెరూషలేము చుట్టూ దేవుడే అగ్ని ప్రాకారంగా ఉండి మహిమకు, అంటే ఆయన మహిమ కలిగిన కార్యాలు దేవుని ప్రజలేళ్ళ ఆయన జరిగిస్తూ ఆయన ఏమై ఉన్నారో అనేకులు తెలుసుకునేటట్లు ఆయన మహిమను యెరూషలేములో ఆయన ప్రజలకు ఆయన చూపిస్తానని జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన వాక్యములు మనం చూసుకున్నట్లయితే ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమ కార్యాలు మన ఎళ్ళ ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి స్తుతియాగం అర్పిస్తూ ఆయనను మనం మహిమపరచవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వారి విషయంలో ఆయన అంటున్నారు కదా, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగం అర్పిస్తున్న వానికి, ఆయన మహిమపరుస్తున్న వారికి దేవుడు ఏమంటున్నారండి, వాడు దేవుని రక్షణ, అంటే నా రక్షణ, నా కాపుదల, నా కృపను పొందుకునేటట్లు వాడు సిద్ధపరచుకుంటున్నాడు. ఎవరు? ఆయన మహిమపరిచిన వారు, ఎవరు? ఆయనకు స్తుతియాగం అర్పించిన వారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. నేను వానికి రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. నేను వారిని కాపాడుతాను, వారికి రక్షణ గోడగా నేను ఉంటాను, వారికి అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను, వారికి మహిమకు కారణంగా నేను ఉంటానని దేవుడు ఇక్కడ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.